నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మున్సిపల్ హెడ్ వాటర్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు, వెంట ఉన్న మాజీ ఎమ్మెల్సీ అంగర. భారీ వర్షాలతో అతలకుతలమైన పశ్చిమ గోదావరి జిల్లా, స్తంభించిన రాకపోకలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయికి చేరాలి, భీమవరం కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పులపర్తి. హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవు, వాహనదారులను హెచ్చరించిన తణుకు రూరల్ సీఐ నాగేశ్వరరావు. మిస్ అయిన నరసాపురం ఎంపీడీఓ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి, పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసిన తణుకు మండల పరిషత్ అధికారి శ్రీలలిత. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జలమయమైన తాడేపల్లిగూడెం నియోజకవర్గం, చెరువులను తలపిస్తున్న రోడ్లు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం, మండల కేంద్రం పెరవలిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి, రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రహదారి స్థితిగతులను తెలుసుకుని ప్రయాణించాలి, ప్రజలకు హితవు పలికిన అమలాపురం అదనపు జిల్లా న్యాయమూర్తి నరేష్. మామిడికుదురు మండలం లూటుకూరులో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ అడబాల. రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్. జల్ పథకం క్రింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల కనెక్షన్ మంజూరు చేయాలి, అధికారులకు వివరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. పాలకొల్లు మున్సిపాలిటీలోని హెడ్ వాటర్ పనులను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పుర ప్రజలకు త్రాగునీరు ఏ విధంగా సరఫరా అవుతోందో పరిశీలించారు. వర్షాకాలంలో ఈ నీటితో ఎవరూ అనారోగ్యం బారిన పడకూడదని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రులకు పాలై 50,000 లక్ష ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తే 2 లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లుపడుతూ ఉన్నాయి, ఆరోగ్యానికి చిల్లుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర 40-50 మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా, లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ భారం లేకుండా ఏదైతే ఆ యొక్క 50-60 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు 5,350 కోట్ల రూపాయలు, అందులో కూడా ఏదైతే ఏఐపి బ్యాంక్, ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు 70%, స్టేట్ గవర్నమెంట్ 30%, ఆ రకంగా 5,350 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు 2018లో ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ డి విజయసారథి, డిఈ కె రాజ్ కుమార్, ఏఈ ఎం సాంబశివుడు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో సగటు వర్షపాతం 167.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడం, దారులు గుంతలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఫలితంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి, పాలకోడేరు, కాళ్లలో పలు దారుల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భీమవరం మండలంలోని తీర ప్రాంత గ్రామాలు, వీరవాసరం మండలం రోడ్లు జలమయం అయ్యాయి. ఇక పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో యలమంచిలి,
పాలకొల్లు రూరల్, నరసాపురం నియోజకవర్గ పరిధిలోని నరసాపురం రూరల్, మొగల్తూరు మండలంలోని పలు చోట్ల రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జిల్లాలో భీమవరంలో అత్యధికంగా 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఆచంట, పోడూరు మండలాల్లో 2.4 మిల్లీమీటర్లు నమోదైంది. ద్విచక్ర వాహనదారులు బండి నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భీమవరం మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి సత్యవతి తెలిపారు. భీమవరం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన కలిగించేందుకు పట్టణంలో గురువారం నిర్వహించిన 1K వాక్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా జువ్వలపాలెం రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నినాదాలు చేశారు. వాహనాన్ని నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం సోమశేఖర్, సివిల్ జడ్జి బి అప్పలస్వామి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ డి ధనరాజు, భీమవరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ వరకు 4వ విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. తొలి 3 విడతల్లోనూ ఈ జిల్లాతో పాటు భీమవరానికి మంచి పేరు వచ్చిందన్నారు. మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఈ రోజునే మనకి పర్మిషన్ వచ్చింది. ఇది సభ్యుడికి చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఒక 500 రూపాయలతో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు ఏదైనా అనుకోని విధంగా సంఘటన జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి మొన్న వేతపూడి వెళ్తుంటే మన జనసేన యువకుడు మెంబర్షిప్ ఉన్న అతను యాక్సిడెంట్లో స్పాట్లో మరణించడం జరిగింది. అతనికి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ టైం అయిపోయింది, ఎలక్షన్లో అది ఆగిపోవటం వల్ల ఇప్పుడు అది ఎలా రావాలనేది కూడా ఆలోచించేద్దాం. మీరు మెంబర్షిప్ చేయించేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన పార్టీ వాళ్ళు. వేరే పార్టీ నుంచి వచ్చి చేయించుకుంటే అనేవాళ్ళు కూడా చేయించుకోవచ్చా? మన పార్టీలోకి వచ్చి చేయించుకుంటానంటే ఈ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి ఒబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి బండి రమేష్ కుమారులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వాహనదారులు హెల్మెట్లను విధిగా ధరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం ప్రదర్శన చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు లేక ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా తలకు రక్షణ ఇచ్చే పరికరాలను వినియోగించాలని ఆదేశించినట్లు చెప్పారు. దీనిని ఆచరించాలని సీఐ ప్రజలకు ఉద్బోధించారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హరి సెలబ్మే గారు
మా డిసి గారు నాగరాజు గారు మేడం గారు ఆదేశంలో ఈరోజు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తణుకు టౌన్లో. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యాక్సిడెంట్ అనేది ఎక్కువగా జరిగేది డెత్లో కానీ లేకపోతే యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎక్కువగా ఇంజురీ అయ్యేది కూడా కారణం అనేది హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మేము చేసినటువంటి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెడ్ ఇంజరీ చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈ హైకోర్టు వారు కూడా దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిగి ఈ హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయమని చెప్పి అన్ని జిల్లాలకు హెడ్ క్వార్టర్స్కి పంపడం జరిగింది. దానిలో భాగంగా మా మైత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా తణుకు పట్టణంలో ఈ హెల్మెట్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు, పట్టణ సిఐ ఎం నాగరాజు, ట్రాఫిక్ ఎస్ఐ జానా సతీష్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, కోర్టు సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, ఆటోఫీల్డ్ డ్రైవర్లు పాల్గొన్నారు. అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు ఎక్కడున్నారో కనుగొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తణుకు ఎంపీడీఓ దివి శ్రీలలిత పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో మండల పరిషత్ ఉద్యోగులతో కలిసి మాట్లాడుతూ 3 రోజులైనప్పటికీ సమాచారం తెలియకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా చెప్పారు. గారు వెంకటరమణారావు గారు అదృశ్యమయ్యి 3 days అవడం ఎంపీడీ వాళ్ళందరినీ కూడా ఎంతో కలతకు గురి చేసింది. ఈ విషయంగా మేమందరం చాలా ఆందోళన చెందుతున్నాము. విషయం మీద అదృశ్యమైన విషయం మీద మన పిఆర్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు త్వరితగతిన విచారణ చేపట్టమని చెప్పడం అనేది మా అందరిలో కొంచెం ధైర్యాన్ని కలిగించింది. విషయమై పోలీసులందరూ కూడా కొంచెం త్వరగా విచారణ వేగవంతం చేయాలని ఎంపీడీ వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ధైర్యంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లాంటి తలెత్తడానికి కారకులైన వారిని కూడా వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చూడవలసిందిగా ఎంపీడీ వాళ్ళం కోరుకుంటున్నాము. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం నిర్వహిస్తున్న రక్త పరీక్షల వైద్య శిబిరాన్ని ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో సాయి శ్వేత డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ సిబ్బంది 35 మందికి రక్త పరీక్షలు చేసి నివేదికలు అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సభ్యులు పెనుమర్తి సత్యనారాయణ సహకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో తాడేపల్లిగూడెం జలమయమైంది. పట్టణంతో పాటు రూరల్ మండలంలోని పల్లపు ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. గ్రామాల్లో చేలు, పట్టణాల్లో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు ప్రవహించకుండా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. మరోవైపు ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో రూరల్ మండలంలోని పరివాహక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. వీరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు గ్రామాలకు ముంపు పొంచి ఉంది. ఎర్రకాలువ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా గురువారం సాయంత్రానికి 81.01 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం 2 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కులు దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఫలితంగా రానున్న 1-2 రోజుల్లో తాడేపల్లిగూడెం రూరల్ మండలానికి మరింత వరద నీరు రానుంది. మరోవైపు భారీ వర్షాలకు పట్టణంలోని కడగట్ల, యాగర్లపల్లి, వీకర్స్ కాలనీ, హౌసింగ్ బోర్డు, గొల్లగూడెం, పాతూరు, జువ్వలపాలెం తదితర పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రం చేసే పనులు నిమగ్నమయ్యారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మానవ విలువలు అనే అంశంపై 8 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సహకారం అందించనుంది. మానవ విలువలు ప్రాధాన్యతను గుర్తించి ఆచరించిన నాడే మంచి సమాజాన్ని నిర్మించగలుగుతామని చాటి చెబుతున్నారు. ఈ ముఖాముఖి ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ కళాశాలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 75 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి పాబోలు వెంకటేశ్వరరావు, టెక్నికల్ డైరెక్టర్ చెక్క అప్పారావు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ రాంబాబు, వర్క్షాప్ కోఆర్డినేటర్లు డాక్టర్ సుధారాణి, డాక్టర్ జయకుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.